జన్మించారు. తాను చిన్నతనం నుంచే సంగీతంలో శిక్షణ పొంది సంగీతంలో తను అనేకంగా సంగీత పాటలు సంగీతాన్ని నేర్చుకొని సినిమా రంగానికి వెళ్ళి తను అనేకమైన ప్రయోగాలతో అనేకమైన పాటలు తను పాడాడు. తను భారతదేశ స్వతంత్ర పోరాటంలో కూడా తను పాల్గొని జైలు శిక్షణ కూడా అనుభవించారు. అరెస్ట్ అయి తను పాడిన ప్రేమ పాటలు కానీ విప్లవ పాటలు కానీ ప్రజల్ని ఉత్తేజపరుస్తూ తన గానాన్ని భారతదేశం ప్రేక్షకులందరినీ కూడా ఒక ఉర్రూతలూపించిన ఘంటసాల గారు వారి జయంతిని 103వ జయంతిని మన నిజామాబాద్ జిల్లా పెన్షనర్ భవన్లో నిజామాబాద్ సాంస్కృతిక కళాకారుల ఐక్య వేదిక తరపున మన కళాకారులందరూ ఘనమైన నివాళులర్పించి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. తను పాడిన పాటల్ని ప్రజల గుండెల లోతుల్లో వెళ్ళిన పాటలు, మరవరాని చరిత్రలో కూడా ఎన్నడూ మరవరాని పాటలు. ఈ సాహిత్యము, ఆ పాటలు, ఆ కంఠము ఎప్పుడు కూడా మరవలేనిదనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఘంటసాల గానాన్ని, ఘంటసాల గారు చేసిన కృషిని ప్రజల మధ్యకు, ప్రజల్ని చైతన్యపరచడానికి కొరకు కూడా ఈ కళాకారులు తన పాటల్ని ప్రజల వద్దకు తీసుకెళ్తూ ప్రతిసారి ఘంటసాల జయంతిని జరుపుకుంటున్న కళాకారులకు మరియు మన కళా సంస్థలో కూడా తనని మర్చిపోకుండా తన జయంతిని జరుపుకోవాలని ఈ సందర్భంగా ఈ వారం రోజులు కూడా ఘంటసాల గారి జయంతిని జరుపుకోవాలని ఈ సంస్థ కోరుతున్నది. ఘంటసాల గారు ఏ పాట పాడినా అది తనదేగా, ఆ పాట తన కొరికే వ్రాసినట్టు అన్నట్టు ఉంటుంది. భక్తి పాటలైనా కానీ దాంట్లో చివరకు తను క్యాన్సర్ బారిన పడి 53 సంవత్సరాల్లోనే తన జీవితాన్ని ఆపుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే ముఖ్యంగా ప్రతి పల్లెల్లో ఉదయాన వినేది ఘంటసాల గారు ఆలపించిన భగవద్గీత. భగవద్గీతని ఎన్నడూ కూడా ఎవరు కూడా మర్చిపోనిది. అది దినదినం కూడా ఇప్పటికీ కూడా ప్రజలు పల్లెటూళ్ళల్లో భగవద్గీతను వింటుంటారు. ఈ సందర్భంగా ఈ 103వ జయంతిని జరుపుకుంటున్న కళాకారుల ఐక్య వేదికకు మరోసారి కళారూపాన్ని, కళాకారులు తమ కంఠాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాలని కోరుతూ నిజామాబాద్లో ఘనంగా ఘంటసాల గారి జయంతిని జరపాలని అన్ని సంస్థలకు విజ్ఞప్తి. గాన గంధర్వుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 103వ జయంతిని ఈరోజు మన తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ బిల్డింగ్లో జరుపుకుంటున్నాం. దీనికి మన శిల్పలింగం గారు ఆయన ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఘంటసాల గారి గురించి ఇంతకుముందే శిల్పలింగం సార్ చెప్పారు. ఆయన చౌటుపల్లి గ్రామం కృష్ణా జిల్లాలో జన్మించారు. చాలా పేదరిక కుటుంబం. ఆయన చదువు కూడా ఎక్కువ చదువుకోలేదు. ఆయనకు సంగీతం అంటే చాలా చాలా ఇష్టం. విజయనగరానికి వెళ్ళారు. విజయనగరం అప్పుడు సంగీత కళాశాలలు ఎక్కడా లేవు. విజయనగరం సంగీతం నేర్చుకోవడానికి వెళ్ళి అక్కడ సంగీతం నేర్చుకున్న తర్వాత హెచ్ఎంవి రికార్డింగ్లో ఉండే సంస్థ వాళ్ళు నీ పాట పనికిరాదు అని ఆయన్ను తిరస్కరించారు. ఆయన మళ్ళీ అదే సంస్థ వారు ఆయనతో ఎన్నో పాటలు పాడించారు. సినిమాలో అప్పుడు మొదలు ఈయన ఘంటసాల బలరామయ్య గారి వద్ద కూడా శిక్షణ పొందారు. ఆయన పాడిన పాటలు సినిమాలో పద్యాలు అయితే అసలు అవి ఎప్పుడు కూడా
నేనైతే రోజు పద్యం నిద్రపోయే ముందు కంపల్సరీగా పద్యం కానీ ఇది భగవద్గీత కంపల్సరీగా వింటూనే నిద్రపోతాను. ఇక మర్చిపోకు ఒకటి భగవద్గీతలోని ఒక శ్లోకం పార్థాయ ప్రతిబోధిత భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతే అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసంధామి భగవద్గీతే భవద్వేషిణి భగవద్గీతే భవద్వేషిణి. అమర గాయకులు ఘంటసాల గారి 101వ జయంతి మా శరభలింగం గారు నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉన్నది. శిష్యుడు వ్యక్తి పశువు వ్యక్తి వ్యక్తి గానరసం పని అన్నాడు పెద్దలు. అంటే శిశువులైనా పశువులైనా కఠినమైన రాళ్ళైనా మరి గానానికి పరవశించిపోతారు. అలాంటి గాన గంధర్వుడు అమర గాయకుడు మరి ఘంటసాల గారి గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే. మరి నాకన్నా ముందు పెద్దలు వారి గురించి చెప్పారు. ఘంటసాల గారు నిజంగా ఒక భగవద్గీత కానీ ఒక పుష్ప విలాపం కానీ జంధ్యాల పాపాయ శాస్త్రి రచించిన పుష్ప విలాపం అనేది ప్రైవేట్ వీడియో కూడా చేశారు, ప్రైవేట్ మ్యూజిక్ కూడా చేశారు. అలాగే అతను ప్రైవేట్లో పాడిన పాటలు కూడా చాలా జనప్రాచుర్యం పొందాయి. నిన్ను నేను మరువలేనురా ఓ పోలీశంకర స్వామి, నిన్ను నేను మరువలేనురా లాంటి అద్భుతమైన ప్రైవేట్ సాంగ్స్ కూడా మరి ఘంటసాల గారు పాడి శ్రోతలను ఉర్రూతలూగించారు, అందరిని మెప్పించారు. అలాగే ఈ రోజున ప్రతి దేవాలయంలో మరి భగవద్గీత మనం పొద్దున లేస్తూనే మరి వీణుల విందుగా ఒక ఆధ్యాత్మిక భావన కలిగే విధంగా మనం ఈరోజు వింటున్నాము అంటే నిజంగా ఘంటసాల గారు ఒక దైవ స్వరూపం చెప్పవచ్చు. ఎందుకంటే ఘంటసాల గారి తర్వాత చాలామంది కూడా భగవద్గీత చెప్పారు, బయట రిలీజ్ అయింది. కానీ ఘంటసాల లాగా ఎవరు కూడా భగవద్గీత చెప్పారు. ఇది మనం మాత్రం గర్వించదగ్గ విషయం ఇది. ఎందుకంటే ఘంటసాల యొక్క గాత్రంలో ఏదో అద్భుత శక్తి, ఏదో దైవశక్తి ఉందని నేను భావిస్తాను. ఆయన కారణ జన్మం. ఎందుకంటే ఘంటసాల గారు లాంటి గాయకులు నభూతో నా భవిష్యత్, భూత భవిష్యత్ వర్తమానాల్లో రాదు. మరి అలాంటి ఘంటసాల గారిని మనం ఈరోజు స్మరిస్తూ మరి ఆయన గురించి చెప్పుకుంటామంటే మనం చాలా ధన్యులు అని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా శరభలింగం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మదచితివో మానవదాకిని దయమాలి బలి బలి ఇచ్చావు ఇలా ఇచ్చావు అదే
మట్టిలోన నిలవాలి కాబట్టి మర్చిపోగలరు తాగనివ్వరు మర్చిపోతే తాగగలరు మరవనివ్వరు మనసు గతించే మనిషి బ్రతుకించే మనసున్న మనిషికి సుఖము లేదంటే మనసు గతించే మనిషి బ్రతుకించే మనసున్న మనిషికి సుఖము లేదంటే మనసు గతించే
పెన్షనర్ భవన్లో శిల్పలింగన్న గారు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు నేను దేశభక్తి పాట పాడాను. ఘంటసాల గారి గురించి చెప్పాలంటే చాలా చాలా అంటే చాలా ఉన్నాయండి. ఆయన సంగీతము, ఆయన గాత్రం ఒక అద్భుతం. ఎంతో మంది కళాకారులు ఉన్నారు, కానీ ఘంటసాల కాలేదు. ప్రతి గుళ్ళలో నా చిన్నప్పటి నుంచి వింటున్నా, ప్రతి గుళ్ళలో ఆయన భగవద్గీత ఆయన చేసిన పాడిన పాటలు ఎంతో అద్భుతం. ఆయన గానం ఒక అద్భుతం. ఈ జయంతి సందర్భంగా ఇక్కడ చిన్నగా ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ